నేటి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీడియా మిత్రులతో ఏర్పాటు చేసినటువంటి చిట్ చాట్ లో భాగంగా వారు నిన్న ఒక దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని కాకుండా రానున్న రోజుల్లో జగ్గారెడ్డి సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి గారిని అయితే పిసిసి అధ్యక్షుడిగా చేస్తే రానున్న ఎలక్షన్ లో 100 స్థానాలు పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని చెప్పి వాపోతా ఉన్నారు. దీనికి యావత్ బీసీ సంఘాలుగా బీసీ జేఏసీ తరపున వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీసీల పైన ఆయన చిమ్ముతున్నటువంటి విషం ఇది ఒక్కసారి కాదు, ఒకసారి ఆలోచన చేయాలి మీరంతా. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. వారు ఒక్కసారి కాదు, ఇంతకు ముందు ఒక్కసారి ఆలోచించినట్టయితే ఒక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడు వాళ్ళ తమ్ముడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఇదే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు ఒక మాట మాట్లాడితే వారి పైన పగబట్టి వారికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా వారిని ఎమ్మెల్సీ కాకుండా ఎంత ఇబ్బంది పెట్టిందో ఈ రాష్ట్రం మొత్తం చూసింది. అంటే వారు మాత్రం ఏమైనా మాట్లాడొచ్చు, వాళ్ళు అగ్రకులాలకు సంబంధించిన నాయకులు కాబట్టి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు మాత్రం ఏమైనా చేస్తే ఓర్వని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మొన్నటికి మొన్న డిసిసి ప్రెసిడెంట్ల నియామకంలో నల్గొండకు సంబంధించిన వ్యక్తి పున్న కైలాష్ నేత అనే వ్యక్తిని డిసిసిగా ప్రెసిడెంట్ గా చేస్తే ఎంత విషం కక్కిండో మీరంతా చూసిరు. దాదాపుగా ఆయన ఏ మీటింగ్ లో ఆయన వస్తే డిసిసి ప్రెసిడెంట్ గా ఏదైనా పార్టీ కార్యక్రమాలకు పాల్గొంటే నన్ను విలువద్దు, నేను రానని చెప్పి బహిర్గతంగానే చెప్పిండు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీసీలో ఓట్లు వేస్తే మీరు గెలవలేరా అని అడుగుతా ఉన్నా. నల్గొండలో దాదాపుగా నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా చూసుకున్నా దాదాపు నల్గొండ కాన్స్టిట్యున్సీ చూసుకున్న 70% నుంచి 80% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉంటారు. వాళ్ళ ఓట్లు లేనిదే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావా, ఈరోజు మంత్రి అయినావా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు నోటికి ఎంత వస్తే నీకు బలుపు ఎక్కువైంది, నువ్వు వాపుని చూసి బలుపు అనుకుంటా ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈరోజు మంత్రి అయినంత మాత్రాన నీ తమ్ముడేమో ఇష్టం వచ్చినట్టు, నీ తమ్ముడేమో రోజు పొద్దున్న లేచి మాట్లాడితే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు. ఇప్పుడు పిసిసిగా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి పైన మీరు ఎంత విషయం కక్కుతున్నారో ఈరోజు అర్థం అవుతా ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది ఒక్కటే కాదు ఆయన చేసింది. వాళ్ళ తమ్ముడు బీజేపీ పార్టీ నుంచి మునుగోడులో పోటీ చేస్తే ఇదే అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి రాత్రికి ఏం చేసిరో యావత్ ప్రపంచానికి తెలుసు. నా తమ్ముని గెలిపించుకోవడానికి పార్టీని కూడా కుంగలో దొక్కి నా తమ్ముని కోట అని చెప్పి జరిగిన వ్యక్తి ఈయన కాదా అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది ఒక్కటే కాదు, మీ రాష్ట్ర నాయకత్వం అయినటువంటి రాహుల్ గాంధీ గారు భాగ్యదారి ఇస్తేదారి అని చెప్పి దేశం మొత్తం తిరుగుతా ఉన్నాడు. మీరెంతో మీకు అంత వాటా దక్కాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్స్రే లాంటి కులగన్న చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా తిరుగుతా ఉంటే మీరు మాత్రం ఆయన మాటలను బేఖరత్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఈ పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. మీ పార్టీలో ఉన్న వ్యక్తి, మంత్రిగా ఉన్న చలామణి అవుతున్న వ్యక్తి ఎవరి ఆదేశాల మేరకు ఈ మాటలు మాట్లాడుతా ఉన్నాడు? బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తి ఎట్లా మాట్లాడతాడు? 60% పైగా ఉన్నట్టు బీసీల కోసం ఎట్లా మాట్లాడుతా ఉన్నాడో ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఈ వేదిక ద్వారా, ఈ బీసీ జేఏసీ ద్వారా నటరాజన్ గారికి, ఇన్ఛార్జ్ గారికి, కేంద్ర నాయకత్వంలో ఉన్న కేంద్ర పార్టీ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ఈ వేదిక ద్వారా వినవించుకుంటా ఉన్నాను. మీ మాట పైన నమ్మకం లేదు. మీరు దేశవ్యాప్తంగా తిరుగుకుంటూ ఒక మాట మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న అయిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కాకుండా జగ్గారెడ్డి ఉండాలనుకుంటున్నారు. నేను ఈ వేదిక ద్వారా అడగదలుచుకున్నా, అరే ఎమ్మెల్యే గెలవలేని వ్యక్తిని నువ్వు ఈ పిసిసి 100 సీట్లు ఎట్లా గెలుస్తావయా? గది చెప్పు ఫస్ట్. మొన్న సంగారెడ్డిలో ఎవరు గెలిచిరు? ఓ బీసీ బిడ్డ చింత ప్రభాకర్ మీద ఓడిపోయిన వ్యక్తి జగ్గారెడ్డి. అది మర్చిపోకయా? అది మర్చిపోయి ఆయన చేస్తా అంటా ఉన్నాడు.
నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం, రానున్న రోజుల్లో బిడ్డ వెంకటరెడ్డి నోరు అదుపులో పెట్టుకో, నీ రెడ్డిల గురించి మాట్లాడుకో, నీ ముఖ్యమంత్రి ఆయన దీపించి ఒక రెడ్డిని దీపించి ఇంకో రెడ్డి గురించి మాట్లాడుకో బిడ్డ, కానీ బీసీల జోలికి వస్తే నాలుక ఘోషిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అయిపోయింది బిడ్డ, బీసీలకు నమ్మించి మోసం చేసింది రెడ్డి కాంగ్రెస్ పార్టీ. పెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీలు మా పార్టీలో పనిచేయరు, ఎస్సీ ఎస్టీ బీసీలు మా పార్టీకి ఓటు వేయొద్దు, మా రెడ్డి కాంగ్రెస్ పార్టీ మా రెడ్డిల రాజ్యమే నడుస్తుంది, ఓన్లీ రెడ్డి కాంగ్రెస్ అని చెప్పి రేపు అనౌన్స్ చేయండి. మీరు ఆ రెడ్డి కాంగ్రెస్ మీనే బతకండి, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. అయిపోయింది, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అట్లా మోసం చేసిర్రు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పి అది మోసం చేసిర్రు. బీసీలకు సప్లాన్ పెడతా అని చెప్పి అది మోసం చేసిర్రు. యావత్ బీసీలు రాష్ట్రంలో ఉన్నట్టు యావత్ బీసీలు ఇది గమనిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో మీ పప్పులు ఉడకాయి. కాబట్టి ఇప్పటికైనా వెంకటరెడ్డి గారు మీడియా ముందరికి వచ్చి నేను తప్పు మాటలు మాట్లాడినా, నేను మాటలు విరమించుకుంటున్నా, యావత్ బీసీలకు సారీ చెప్తున్నా అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చేస్తేనే బాగుంటది. లేదు కాదు కూడదు అంటే రానున్న రోజుల్లో నీ ఇల్లు ముట్టడిస్తాం బిడ్డ, నువ్వు బయట ఎట్లా తిరుగుతో చూస్తాం, అదే నల్గొండలు ఎట్లా తిరుగుతాం చూస్తాం. నీ చరిత్ర తెలియదా బిడ్డ? ఇంతకు ముందు జిల్లాలో ఏకైక ఒక ఎమ్మెల్యే ఉండే, ఈయన ఫస్ట్ అధికారంలో ఉండే రాజశేఖర్ రెడ్డి సెకండ్ టైం అధికారంలో వచ్చినప్పుడు ఒక బుర్ది భిక్షమయ్య గారిని, ఆయనని జిల్లాలో ఉన్న ఒక్క బుర్ది భిక్షమయ్య గారిని అంతమందించడానికి ఇబ్బంది పెట్టడానికి ఆయన లాస్ట్ కు పార్టీ మారే విధంగా ఆయనని ఇబ్బంది పెట్టి ఉన్నొక్క బీసీ నాయకుడిని పార్టీలకు వెళ్ళి పంపించిన చరిత్ర నీది బిడ్డ, నువ్వు మర్చిపోవద్దని హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఏదేమైనా బీసీలకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారిని కూడా నేను విన్నవిస్తా ఉన్నాను, మీరు క్రమశిక్షణ చర్యలు ఎస్సీ ఎస్టీ బీసీల మీద తీసుకుంటారా లేకపోతే రెడ్డిల మీద తీసుకోరా అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ తమ్ముడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన మీనేం తీసుకోరు, ఈ అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన మీనేం తీసుకోరు అని చెప్పి వినయిస్తూ, రానున్న రోజుల్లో బీసీల పైన ఎవరు, ఈ వెంకటరెడ్డి ఒక్కరే కాదు, ఏ రెడ్డి నాయకుడు సంబంధించిన అగ్రకులానికి సంబంధించిన అహంకారంతో మాట్లాడితే మీ బట్టలు కూడా తీసి కొడతామని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మరి తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడితే బీసీలకు సముచితమైన స్థానం ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ తూచా తప్పకుండా మరి వెంటనే మరి అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ గా ఒక బీసీని ఇవ్వాలని మేము కోరాము. దానికి పిసిసి ప్రెసిడెంట్ గా మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే ఒక వెనుకబడ్డ కులాల నుంచి ఒక పిసిసి ప్రెసిడెంట్ అయితే కనీసం బీసీలకు న్యాయం జరుగుతున్న సంకల్పంతో మేము ఆయనకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు కూడా తెలియజేశాం. అయితే ఏమైతుందంటే ఆ ఓసీలనే వాళ్ళు కొంతమంది చేతుల ఈ రాష్ట్రము ఈ దేశము వాళ్ళ గుప్పిట్లో ఉండిపోయింది. వాళ్ళు ఎంతసేపు బీసీని ఎదగకుండా నిన్న ఒక మంత్రి గారు, ఇక మంత్రి గారి పేరు మీకు తెలియని విషయం కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట. మరి ఆయన పిసిసి ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని చేస్తే బాగుంటుంది, జగ్గారెడ్డిని చేయాలని చెప్పి మరి అసెంబ్లీలో అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. ఇది ఏం పద్ధతి? మరి 56% ఉన్నామండి, 4-5% ఉన్న వాళ్ళు మీరే దాదాపు 70 సంవత్సరాలు పరిపాలించారు. ఏ పార్టీ అధికారంలో మీరే, ఎక్కడ టిఆర్ఎస్ ఉండని, ఒక కాంగ్రెస్ ఉండని, తెలుగుదేశం పార్టీ ఉండని, ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా మరి అధికారం మొత్తం మీ గుప్పట్లో పెట్టుకున్నారు, బీసీలను ఎదుగుకుంటూ చూస్తున్నారు. ఇది ఎంత దారుణం చూడండి. మరి ఖచ్చితంగా మరి దానికి బేషరతుగా దాన్ని ఇమీడియట్లీ దాన్ని తగ్గించి మరి బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలి. బీసీలను పిసిసి ప్రెసిడెంట్ కాదు, మేము బీసీ ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేస్తున్నామండి. ఒక పక్క రండి, ఒక పక్క మేము బీసీనే ముఖ్యమంత్రి చేయాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ఒక పక్క పోరాటం చేస్తున్నాం. మరి 56% ఉన్న బీసీలకు వాళ్ళ సమగ్ర సర్వేలో వాళ్ళ కుల గణన సర్వేలో తెలిపోయింది 56% ఉన్నారు బీసీలని. మరి ఇంత బీసీలు ఉన్న మాకు సముచితమైన స్థానం ఇవ్వడం లేదండి. ఏదో పనికిరాని శాఖలు, చిన్న చిన్న శాఖలు, మా బీసీల శాఖలు బీసీలకు ఇస్తున్నారు తప్ప మరి హోం శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, మున్సిపల్ శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఐటీ శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఉన్న మంత్రి పదవి శాఖలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారు మరి అది మరి ప్రజలు గ్రహిస్తున్నారు. మేము మాత్రము మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ముట్టుకుంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఎంతవరకు అంటే అంతవరకు మేము ఫైట్ చేస్తాం.
మాకు బీసీలకు ఇంకా ఎక్కువ పదవులు ఇవ్వాలి. మేము మొన్న పోరాటం చేసే వరకు సిఆర్ గారికి మంత్రి పదవి వచ్చింది. అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు కావాలి, బిర్లా ఐలియాకి రావాలి, వీళ్ళందరికీ మంత్రి పదవులు రావాలి. బీసీలకు రేపు జరిగే ఏది నామినేట్ పోస్టులలో కూడా సముచితమైన స్థానం ఇచ్చి గౌరవిస్తేనే మీకు గౌరవంగా ఉంటారు. మరి ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ సతమతం చేస్తున్నాం, చాలా ఎదుర్కొంటున్నాము. మాకు మాత్రం న్యాయం జరిగే వరకు మరి మేము బీసీలకు సముచితమైన స్థానం వచ్చే వరకు ప్రభుత్వాలు మరి నడిపి మరి ముందుండాలని చెప్పి తెలియజేస్తూ